ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. ఇంట్లోనే ఉంటూ చక్కగా బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళు ఆన్లైన్ క్లాసుల కోసం న్యూ బ్యాచెస్ని స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయండి, కాల్ చేయండి. ఈ వీడియోలో అందరికీ ఇంట్రెస్టింగ్ టాపిక్ బెల్లీ ఫ్యాట్ గురించి మాట్లాడుకుందాం. ఈ బెల్లీ ఫ్యాట్ ఎలా తగ్గించుకోవాలంటే లైఫ్ స్టైల్లో చేసుకోవాల్సిన చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఏంటి అనేది చెప్తాను. మరీ కంప్లీట్గా ఫుడ్ అవాయిడ్ చేసేసి అసలు నోరు కట్టేసుకొని 2 స్పూన్స్ రైస్, 3 స్పూన్స్ కర్రీస్ ఇలా తింటూ బరువు తగ్గాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే మన బాడీకి కావాల్సిన ప్రోటీన్స్, వైటమిన్స్, క్యాలరీస్ డైలీ ఇవ్వాల్సిందే. మన పెద్దవాళ్ళని తీసుకుంటే వాళ్ళు చక్కగా తినేవాళ్ళు, చక్కగా పనిచేసేవాళ్ళు, శారీరక శ్రమ ఉండాలి. అట్లని కంప్లీట్గా అసలు ఫుడ్డే అవాయిడ్ చేసేసి మనం బరువు తగ్గాలి అని మాత్రం కాన్సెప్ట్ మాత్రం తీసుకోకండి. అది ఇప్పుడు బాగానే ఉంటుంది. ఒక 6 months నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు డైట్ ఫాలో అయ్యారండి, సంథింగ్ బ్లా బ్లా బ్లా, ఎవరో ఒకరిది డైట్ తీసుకున్నారు, ఫాలో అయ్యారు, మంచిగా వెయిట్ తగ్గారు, ఒక 10 kilos వెయిట్ తగ్గిపోయారు. 6 monthsలో ఒక 10 kgs తగ్గిపోయారు. చక్కగా తగ్గిన తర్వాత మానేస్తారు. ఇక రెగ్యులర్ డైట్లోకి వచ్చేస్తాం కదా. ఎన్ని రోజులైనా మనం ఫీజెస్ పే చేయలేము, ఎన్ని రోజులైనా సరే అదే డైట్ని తినలేము. ఇంతే తింటూ కూడా నోరు కట్టుకొని ఎన్ని రోజులైనా ఉండలేము కదా. తిండి తినకుండా జీవించగలుగుతారు ఎవరైనా కదా. అలా చేస్తూ మానేస్తారు, రెగ్యులర్ డైట్లోకి వస్తారు, వెయిట్ అలానే మెయింటైన్ చేయగలుగుతారేమో. కానీ ఒక 1 year తర్వాత లేదా ఒక 1.5 year తర్వాత హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయనుకోండి, మీరు కనిపెట్టలేరు. నేను అప్పుడు 6 months డైట్ చేసిన ప్రాబ్లం వల్ల నాకు ఇప్పుడు ఇలా అయ్యింది అని ఒకవేళ మీరు తెలుసుకున్నా వెళ్ళి వాళ్ళని క్వశ్చన్ చేయగలుగుతారా? నేను అప్పుడు డైట్ తీసుకున్నాను, దీనివల్ల నాకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చింది, నాకేంటి సొల్యూషన్ అని అడగగలుగుతారా? వెళ్ళి 1.5 year తర్వాత, ఒక 1 year తర్వాత మీరెవరో మాకు తెలియదు అన్నట్లు చెప్తారు. లేదా మీరు ఫీ పే చేస్తాం, మేము చేస్తాం అంతే అని చెప్తారు. ఆ తర్వాత ఆర్గాన్ ఫెయిల్ అయినా, కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చినా, లివర్ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఆర్గాన్ ఫెయిల్యూర్ అయినా, లేదా అదర్ హెల్త్ ఇష్యూస్ వస్తే మనం ఎవరిని క్వశ్చన్ చేయగలుగుతాం? ఆలోచించుకోండి. షార్ట్ టర్మ్ గోల్స్ ఏది పెట్టుకోకండి. బరువు తగ్గాలని లేదంటే ఆరోగ్య విషయంలో మాత్రం షార్ట్ టర్మ్ గోల్స్ ఉండకూడదు. మన లైఫ్ స్టైల్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకోవాలి. మన తినే ఫుడ్ మంచి ఫుడ్ తీసుకోవాలి. ఆయిల్ తక్కువగా తినడము, అవుట్ సైడ్ అవాయిడ్ చేసుకోవడము, టైంకి తినడము, వాటర్ బాగా తీసుకోవడము, వైటమిన్స్ ఉండేలాగా చూసుకోవడం, ఇలా తింటూ పోతే సరిపోతుంది కదా. మన పెద్దవాళ్ళు ఎలా తినేవాళ్ళు? అన్ని కాంబినేషన్స్ ఉండేటివి, ఆయిల్ ఫుడ్స్తో సహా తినేవాళ్ళు. బట్ వాళ్ళు బాగా శారీరక శ్రమ ఎక్కువ ఉండేది కాబట్టి వాళ్ళు చాలా హెల్తీగా ఉండేవాళ్ళు. సో ఇలా థాట్ ప్రాసెస్ని మార్చుకొని చక్కగా రెగ్యులర్గా యోగా ప్రాక్టీస్ చేయండి. యోగా చేస్తూ ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి అన్న వాళ్ళు ఉన్నారా? హెల్త్ ఇష్యూస్ తగ్గాయి అన్న వాళ్ళు మాత్రమే ఉంటారు. మీరు సంవత్సరం కాదు, ఒక 2-3 నెలలు ప్రాక్టీస్ చేసిన తర్వాత, 2-3 సంవత్సరాల తర్వాత వచ్చినా సరే ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా మీకు ఒక మంచి సొల్యూషనే ఉంటుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చిందండి నాకు అని ఎవ్వరూ రారు. ఆలోచించండి. సో మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. బరువు తగ్గాలి, పొట్ట తగ్గాలి, నేను తొందరగా స్లిమ్ అయిపోవాలని ఏమేమో డైట్లు చేసేసి అనారోగ్యాన్ని మాత్రం కొని తెచ్చుకోకండి. సరే, నేను ఈ వీడియోలో మీకు చాలా సింపుల్గా చేసేటివి బెల్లీ ఫ్యాట్ వర్కౌట్స్ చూపిస్తాను. ఈ బెల్లీ ఫ్యాట్ వర్కౌట్స్ చేసినప్పుడు మీకు బ్యాక్ ఏక్ రాకుండా కూడా వెంటనే రెమెడీస్ చూపిస్తాను. ఎందుకంటే చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే బెల్లీ ఫ్యాట్ వర్కౌట్స్ చేసేస్తారు. అవి ఆబ్వియస్లీ ఇక్కడ ప్రెషర్ ఇచ్చినప్పుడు ఇక్కడ ప్రెషర్ పడుతుంది బ్యాక్ మీద. సో ఆ బెల్లీ మీదే ఎక్కువ ప్రెషర్ ఇవ్వడం వల్ల మెల్లమెల్లగా బ్యాక్ ఏక్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. మళ్ళీ వాటిని స్టాప్ చేసేస్తారు. అలా కాకుండా సీక్వెన్సెస్ లాగా ప్రాక్టీస్ చేశారు అంటే, వెంటనే రెమెడీస్ కూడా చేశారంటే బాగుంటుంది. చేద్దాము, వచ్చేసండి. చూడండి, చక్కగా ఫస్ట్ బోర్లా పడుకుంటాం. బ్యాక్ మజిల్ స్ట్రెంథనింగ్ ప్రాక్టీసెస్ చేయాలి. పొట్ట బాగా మసాజ్ అవ్వాలి, బ్యాక్ మజిల్ స్ట్రెంథన్ అవ్వాలి. డీప్ బ్రీతింగ్ తీసుకోండి. ఎల్బోస్ని ఇలా మ్యాట్ మీద డ్రాప్ చేసి ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, exhale down, inhale up, exhale down, inhale up, exhale down. లెగ్స్ ఇలా ఫోల్డ్ చేసుకొని డీప్ బ్రీతింగ్, కొంచెం చెస్ట్ని అలా పైకి లిఫ్ట్ చేసి ఇలా టచ్ చేయండి. 1 2 3 4 5 6 7 8. మళ్ళీ డౌన్ చేయండి. స్లోగా హ్యాండ్స్ని ఇలా ఓపెన్ చేసి, ఇవంతా కూడా బెల్లీ మసాజ్ అండ్ బ్యాక్ మజిల్ స్ట్రెంథనింగ్ ప్రాక్టీసెస్. లెఫ్ట్ లెగ్ని ఇలా ఫోల్డ్ చేసి ట్విస్ట్ చేయండి. 1 2 3 4. మెయింటైన్ చేసుకుందాం. రిలాక్స్ చేయండి. దెన్ లెఫ్ట్ లెగ్ 1 2 3
4 మెయింటైన్ చేద్దాం. రిలీజ్. డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. పైకి వచ్చేసి ఇలా కొద్దిసేపు మెయింటైన్ చేయండి. బ్యాక్ మజిల్స్ బాగా స్ట్రెంగ్త్ అవుతాయి. అబ్డోమినల్ మజిల్స్ స్ట్రెచింగ్ అవుతుంది. మనం నెక్స్ట్ చేయబోయే బెల్లీ వర్కౌట్స్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడం, వెంటనే ఫ్యాట్ లాస్కి ఈజీగా ఉంటుంది. స్లోగా డౌన్ చేసుకొని ఇప్పుడు శవాసనాలో పడుకొని బెల్లీ వర్కౌట్స్ చేద్దాం. ఇలా చక్కగా శవాసనాలో పడుకొని హ్యాండ్స్ బ్యాక్ తీసుకొని లెగ్ అప్ చేస్తూ డౌన్. 1 2 ఇవి బేసిక్ అండి, సింపుల్, ఎవరైనా చేయగలుగుతారు. 3 4 5 6 7 8. స్లోగా లెగ్స్ వెంటనే ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసిన ప్రాక్టీసెస్కి కొంతమందికి బ్యాక్ ఏక్ వస్తుంది. నేను వెంటనే మీకు సీక్వెన్స్ చెప్తున్నాను. ఒక ప్రాక్టీస్ చేసామంటే దానికి కాంప్లిమెంటరీ కంపల్సరీ ఉండాలి. ఇది కాంప్లిమెంటరీ. ఇప్పుడు లెగ్స్ ఫోల్డ్ చేసుకొని 1 2 3 4 5. సో వెంటనే బ్యాక్ మజిల్స్ అనేది రిలాక్స్ అయిపోతాయి. దెన్ ఇంతకుముందు మనం చేసింది బేసిక్ లెవెల్ అని చెప్పాను కదా. ఇప్పుడు ఇంకొంచెము స్ట్రెచ్ పెరగడం కోసము ఇంకొక సెకండ్ లెవెల్ వేరియేషన్కి వెళ్దాం. చూడండి, కంప్లీట్గా పొట్టంతా ఎంటీ చేసేసి ఎక్సేల్. 1 2 3 4. ఇలా ఒక 10 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ లెగ్స్ ఫోల్డ్ చేసుకోండి, ఇలా ట్విస్ట్ చేయండి. వెంటనే అప్పుడు మనకు బ్యాక్ మజిల్స్ అంతా ఈజీగా రిలాక్స్ అయిపోతాయి. బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది. సెకండ్ వేరియేషన్ తర్వాత చేసే ప్రాక్టీస్ ఇంకా ఎఫెక్టివ్గా ఉండాలి కదా. సో లెగ్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటాం. డీప్ బ్రీతింగ్ అప్ చేసి 1 2 3 4. రిలీజ్. ఆపోజిట్ సైడ్. 1 2 3 4. రిలీజ్. జస్ట్ రిలాక్స్. మళ్ళీ ఇక్కడ మనకు బెల్లీ మీద బాగా స్ట్రెచ్ తెలుస్తుంది. ఒకవేళ బ్యాక్ మీద మళ్ళీ మీకు అలా అనిపించిందంటే వెంటనే ఇలా ట్విస్టింగ్, ఫ్రీగా రిలాక్సింగ్గా, ఎంత కంఫర్ట్గా ఉంటుందంటే అంత బాగుంటుంది. ఎస్, నెక్స్ట్ ప్రాక్టీస్ చాలా ఈజీ అండి. చూడండి, డీప్ బ్రీతింగ్, లెగ్స్ ఫోల్డ్ చేసుకున్నాం, హ్యాండ్స్ బ్యాక్. 1 2 3 4 5. ఇలా పైకి లిఫ్ట్ చేసేసి ఎంతసేపు ఉండగలుగుతారో అంతసేపు ఉండండి. అంటే ఈ లెవెల్లో మనం 30 సెకండ్స్ వరకు కూడా ఉండగలుగుతాం. ఈ లెవెల్ నుంచి స్లోగా కొంచెం హ్యాండ్స్ కనుక కింద పెట్టగలిగేంత ఫ్లెక్సిబిలిటీ వచ్చిన తర్వాత ఇలా 1 2 3 4 5 6. స్లోలీ డౌన్. తర్వాత లెగ్స్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇది చాలా చాలా మంచిది. ఇది బెల్లీ వర్కౌట్స్ కిందకే వస్తుంది, కానీ బెల్లీ ఫ్యాట్ని తగ్గించడంతో పాటుగా మనకు పీసీఓడి పీసీఓఎస్ ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి కూడా చాలా మంచిది. ఇలా లెగ్స్ ఫోల్డ్ చేసుకొని పామ్స్ని ఇలా బాగా బెల్లీ వర్కౌట్స్ చేసేసిన తర్వాత బాగా బాడీ టైర్డ్ అయిపోతుంది కదా. ఈ పొజిషన్లో హ్యాండ్స్ ఇలా ఉంచుకొని కళ్ళు మూసుకొని అబ్డామినల్ మూమెంట్స్ని గమనిస్తూ బ్రీతింగ్ని, డీప్ బ్రీతింగ్స్ చూడండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇలా చక్కగా ప్రాక్టీస్ చేశారు అంటే మెల్లమెల్లగా పొట్ట మీద స్ట్రెచ్ వచ్చి బెల్లీ అనేది కరుగుతూ వస్తుంది. స్లోగా లెగ్స్ని రిలాక్స్ చేసుకొని ఒక సైడ్కి, మ్యాక్సిమం లెఫ్ట్ సైడ్కే టర్న్ అయ్యి రిలాక్స్గా సిట్టింగ్ వచ్చేసేయాలి. ఇలా కనుక మీరు రెగ్యులర్గా బెల్లీ వర్కౌట్స్ చేస్తూ ఉన్నారంటే రిజల్ట్ చాలా బాగుంటుంది. దీంతోపాటు చిన్న చిన్న లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ కూడా చేసుకుంటూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. నమస్తే.